మామూలుగా ఒకరిని పెళ్ళాడితే అది పెళ్లి, ఇద్దరితో సంసారం చేస్తే అది వివాహేతర సంబంధం. కానీ ఏలూరు జిల్లా కొయ్యలగూడెం హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు ఇద్దరిని పెళ్ళాడి మగపిల్లాడు పుట్టలేదని ఏకంగా మరో ముగ్గురితో సహజీవనం చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిని మనం ఏమని పిలవాలి? ఏలూరు జిల్లా కొయ్యలగూడెం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముందు శ్రీనివాసరావు భార్యల ధర్నా చేయడంతో అతను గుట్టు రట్టయింది. ఇద్దరు మహిళలను ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని మరో ముగ్గురు మహిళలతో సహజీవనం చేస్తున్నాడని మహిళలు చెబుతున్నారు. మగపిల్లలు పుట్టలేదని, తమను కాదని మరో ముగ్గురితో సహజీవనం చేస్తున్నాడని అన్నారు. ఈ క్రమంలో శ్రీనివాసరావుకు అతని భార్యలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. మహిళలు అతనిపై దాడి చేసి దేహశుద్ధి చేశారు. మా హస్బెండ్ పేరు వెలిసాల శ్రీనివాసరావు, మాది తిరువురు అండి. తిరువురు పక్కన చిట్టాల గ్రామము. మా హస్బెండ్ పేరు వెలిసాల శ్రీనివాసరావు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో పనిచేస్తాడు. అతను వచ్చేసేసి 3 సంవత్సరాల నుంచి నమ్మి పిల్లల్ని వదిలేసేసాడండి. మేము ఇక్కడ ఫస్ట్ అతను జాబ్ చేయడం వచ్చేసేసి నందిగామండి, కోటక్ మహీంద్రాలో చేశాడు. అప్పుడు ఉన్నప్పుడే మమ్మల్ని గొడవ పెట్టేసుకొని పంపించేశాడు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నుంచి గొడవలు ఎక్కువయ్యానండి. వరకట్నం గురించి బాగా మమ్మల్ని వేధించాడు. మా నాన్నగారు ఉన్న వరకు సర్దారండి. మా నాన్నగారు చనిపోయిన కరోనాలో మా నాన్నగారు చనిపోయారండి. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు అతని కింద ఇచ్చిన ప్రాపర్టీస్ మొత్తం అతని పేరు మీద రాపిచ్చేసుకున్నాడండి. రాపిచ్చేసేసుకొని ఆ తర్వాత మమ్మల్ని వదిలేసేసాడండి, గొడవ పెట్టేసుకొని పంపించేశాడు. పంపించేసి నేను ఇంకా తిరుగుతా ఉన్నానండి. అక్కడ నందిగాంలో ఒక అమ్మాయితో ఉంటుంటే రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నామండి. పట్టుకొని మా పెద్ద మనుషులందరినీ పట్టుకొని 10 మనుషుల మధ్య కూర్చోబెడితే అతను అప్పుడు ల్యాండ్ అపార్ట్మెంట్ రాసి ఇచ్చాడండి. ఇంకా ఇప్పుడు 80 లక్షల బంగారం విలువ చేసే బంగారం అక్కడ ఉంది. నేను బంగారము ఆస్తి కోసమో రాలేదండి. రీసెంట్ గా ఈ అమ్మాయి మళ్ళీ వేరే అమ్మాయి, ఈ అమ్మాయి 4వ అమ్మాయి అండి నాతో కాక. ఈ అమ్మాయి రాజమండ్రి అండి. నేను విజయవాడ లాయర్ గారిని అడిగాను, హైదరాబాద్ లో సుప్రీంకోర్టు లాయర్ గారిని అడిగాను. ఒక్కరితో సజెషన్ తో రాలేదండి. ఎవరు అడిగినా సరే యాజ్ ఏ వైఫ్ అండ్ హస్బెండ్ గా మేమే కదండి భార్య పిల్లలము. ఇక్కడ జరిగిన అన్యాయాన్ని మేము ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఎంతమంది పోలీసుల దగ్గరికి వెళ్ళారో అంతకుముందు మాకు తెలీదు. ఆ అమ్మాయి కోర్టు నుంచి ఒక స్టే తెచ్చుకొని నేను నా భర్త దగ్గరికి వెళ్ళాలి, మీరు నాకు సహకారంగా రండి అని చెప్పేసి అంటే మేము భర్త దగ్గరకు పంపించడానికి వచ్చాము ఈ రోజున. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీనివాస్ అనే వ్యక్తి అతను ఉండే నివాసంలో ఉండే అక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఇంకొక అమ్మాయి బలైపోయి ఉంది. ఇంకో అమ్మాయి జీవితాన్ని అన్యాయం చేశాడు శ్రీనివాస్ అనే వ్యక్తి. అతను గోల్ ఏంటంటే ఆడపిల్లలు పుడుతున్నారు. అతను చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆడపిల్లలు పుడుతున్నారు. అతనికి మగపిల్లగాడు కావాలి అని చెప్పేసి ఇట్లా పెళ్లిళ్ళు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు 4వ అమ్మాయికి కూడా 4వ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు రాజమండ్రి. ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. ఆ అమ్మాయికి ఒక ఆడపిల్ల పుట్టింది. ఇప్పుడు మా చిట్యాల గ్రామం నుంచి వచ్చిన అమ్మాయికి ఆ అమ్మాయికి 2 ఆడపిల్లగాళ్ళు. ఫస్ట్ చేసుకున్న అమ్మాయిని చిట్యాల అమ్మాయిని చేసుకున్నాడు. ఈ విషయంలోని మేము పోలీసు వారికి ఇప్పుడు ఇంటిమేషన్ ఇచ్చాము. వారు కూడా వచ్చారు, మాకు న్యాయం చేస్తాను అన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మాకు స్పాట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, శ్రీనివాస్ మనం చూస్తున్నాము మగపిల్లల కోసం కొంతమంది ఎంతకైనా తెగిస్తారు అనడానికి ఒక ఉదాహరణ ఈ సంఘటన. ఎందుకంటే ఒక బ్యాంక్ మేనేజర్ మగపిల్లల కోసం ఏకంగా ఇద్దరిని వివాహం చేసుకోకుండా మరో ముగ్గురితో సహజీవనం చేస్తున్నాడు. ఇటువంటి సంఘటన కోయలగూడలో జరిగింది. ఏలూరు జిల్లా కోయలగూడలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అతను గతంలో మొదటి వివాహం అయింది. ఆ మొదటి వివాహం అయిన తర్వాత అతనికి ఆడపిల్ల పుట్టింది. అయితే మగపిల్లడు కావాలన్న కోరికతో మళ్ళీ అతను మొదటి భార్యకు తెలియకోకుండా 2వ పెళ్లి చేస్తున్నాడు. ఆ 2వ భార్యకు కూడా ఆడపిల్ల పుట్టింది. దీంతో మగపిల్లడు కావాలన్న కోరిక ఎక్కువ అవడంతో శ్రీనివాస్ చట్ట పరిధి నుంచి తను వ్యవహరించడం మొదలు పెట్టాడు. దాంతో మగపిల్లడి కోసం మరో 3 మహిళలతో సహజీవనం చేయడం ప్రారంభించాడు. దీంతో ఈ విషయం చూస్తున్న 2 భార్యలు ఈ రోజు శ్రీనివాస్ పనిచేస్తున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గరకు వచ్చారు. బ్యాంక్ దగ్గరకు వచ్చి అతను నిర్దేశం ప్రయత్నం చేశారు. ఆ శ్రీనివాస్ 2 భార్యలతో పాటు వాళ్ళ బంధువులు కూడా వచ్చారు. మా లోపల ఉన్న శ్రీనివాస్ బయట లాక్ వచ్చారు. ఎందుకంటే అక్కడైతే ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అక్కడ చేసిన పోలీసులతో శ్రీనివాస్ అధికారులు తీసుకున్నారు. ఆ తర్వాత 2 మహిళలు కూడా 2 భార్యలు అవుతుంది. వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడ
కేసుకు సంబంధించి వివరాలతో నమోదు చేసే ప్రయత్నం సాగుతుంది. మొత్తం మీద మగపిల్లల కోసం ఆ బ్యాంక్ మేనేజర్ చేసిన అకృత్యం అయితే చాలా విమర్శనాత్మక తయారైంది. ముఖ్యంగా మహిళా సంఘాలు అయితే ఆ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ చర్యను అయితే తీవ్రంగా తప్పుపడుతున్నారు. అసలు ఒక మగాడు అయ్యండి, అది కూడా చదువుకున్న వ్యక్తి అయింది, ఇంకా మోసంగా మగపిల్లల కోసం ఎట్లాగా ఆలోచిస్తాడు. అదేవిధంగా చట్టానికి వ్యతిరేకంగా ఏకంగా 2 పెళ్లిళ్ళు చేస్తున్నాడు. అదేవిధంగా మరో 3 మహిళలతో స్వాధీనం చేస్తున్నాడు. ఎంతవరకు సభ చెప్పేసి మహిళా సంఘం నేతలుగా ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద సంఘటన పేలుగుడలు అయితే తీవ్ర సంచలనం సృష్టించింది. శ్రీనివాస్. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.